హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. 2 డేస్గా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, సారీ అండి. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి దాల్ కిచిడి అండి. చెన్నై స్పెషల్ అని చెప్పొచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి ఏంటి తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధ వర్క్స్. ఇగోండి, దాల్ రైస్ కోసం ఈ కప్పుతో 3 కప్పులు రైస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్ అని తీసుకొని వాష్ చేసిన తర్వాత 1 కప్పు ఎర్ర కందిపప్పు అండి, దాన్నే ముసురుపప్పు అంటారు. ఇంకొక కప్పు పెసరపప్పు అండి. ఇక్కడ పెసరపప్పు అనేది ఆప్షనల్, వద్దనుకుంటే 2 కప్పులు ఎర్ర కందిపప్పు వేసుకొని ఇలా బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా వడపెట్టేసి ప్రక్కన పెట్టుకోవాలండి. వాటర్ అంతా తీసేసినా సరే ఇది నానుతుందండి పప్పు రైస్. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి యాడ్ చేసుకోవాలి. ఇగోండి, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి. బట్ నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. అండ్ బిర్యానీ మసాలా అండి, 3 యాలకులు, 3 లవంగాలు, 4 దాచిన చెక్క ముక్కలు చిన్న చిన్న పీసెస్ అండి, లవంగాలు ఒక 4, తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు అండి. కారాన్ని బట్టి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం ఘాటుగా ఉన్నాయని చెప్పి నేను ఇంకా ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఇవి రోస్ట్ అయిన తర్వాత మీడియం సైజు ఒక 2 ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నానండి. లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను. దీన్ని ఒకసారి ఆయిల్లో బాగా కలిపేసుకోవాలండి. ఇలాగా కలిపిన తర్వాత క్యారెట్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక 2 క్యారెట్లు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఈ టైంలో మీరు బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఇలా జీడిపప్పు వేసుకున్నానండి. ఒక 10 పలుకులు వేసి ఇలా బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టానండి. ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఫ్లేమ్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇగోండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో ఫ్లేమ్ సిమ్లో పెట్టాలండి, లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ఒకటి పీసెస్లా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. తర్వాత మూత పెడితే కొంచెం మగ్గుతాయండి అవి, అందుకు మూత పెట్టాలని చెప్తున్నాను. ఇగోండి, ఇలా లైట్ మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు ఇందులో యాడ్ చేసి బియ్యం పప్పును కూడా మనం రోస్ట్ చేసుకోవాలండి. టేస్ట్ అంతా ఈ రోస్టింగ్లోనే ఉంటుందండి. సిమ్లో పెట్టి ఇలా బియ్యం పప్పు బాగా రోస్ట్ చేసుకోవాలి. అడుగు మనకి మాడుతున్నట్టుగా అనిపిస్తుందండి, ఆ టైంలో బియ్యం పప్పు రోస్ట్ అయినట్లే. సో ఈ బియ్యం పప్పు రోస్ట్ చేస్తున్న టైంలోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. నేనైతే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ వేసుకునే టైంలో అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి బాగా రైస్ అంతా మిక్స్ చేసుకోవాలి, అడుగు పట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా రోస్ట్ అవుతున్నప్పుడే మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఈ 3 కూడా ఇలా వేసుకొని ఒకసారి బాగా రైస్కి పట్టించాలండి. నేను కల్లుప్పు వాడుతున్నాను కాబట్టి ఈ టైంలోనే వేసేసానండి. సాల్ట్ అయితే వాటర్ వేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇగోండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, అడుగును మాడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది సిమ్లో పెట్టినా సరే. ఆ టైంలో మనం ఏంటంటే ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ఇగో నేనైతే 3 కప్పుల రైస్, 2 కప్పుల పప్పు తీసుకున్నాను కదండి. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 3 కప్పుల రైస్కి 6 కప్పుల వాటర్ వేసుకోవాలండి. సో 2 కప్పులు కందిపప్పు వేసుకున్నాం కదండి, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, దానికి కూడా 2 కప్పుల వాటర్ని యాడ్ చేయాలండి. మొత్తం నేను 8 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్పుతో. ఇగోండి, ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు సాల్టు, కారం అన్నీ చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. కారం కూడా సరిపోకపోతే ఈ టైంలో ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు అండి.
ఇంకా పిల్లలకి పెట్టొచ్చండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ ఈ దాల్ కిచిడి అనేది. ఆఫీసెస్కి, లంచ్ బాక్సెస్కి చాలా యూజ్ అవుతుందండి. అండ్ చాలా ఎర్లీగా అయిపోతుంది కూడా, పెద్ద ప్రాసెస్ కూడా ఏం ఉండదండి. మనం ఇంట్లో ఏం ఉంటే వాటితోటి చేసేయచ్చండి ఇది. ఇగోండి ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఇగోండి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇలా పొంగు వస్తుందండి. చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, అడుగు నుంచి అడుగు పట్టకుండా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసేయాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడుకుతుందండి. రైస్ పప్పు అనేది ఉడకడంలో ఈక్వల్ అవుతుంది. లేదు అంటే రైస్ తర్వాత ఉడకడం, పప్పు ముందుగా ఉడికిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసేయాలండి. ఇలా పెట్టి ఒక 5 మినిట్స్ మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు మనం వేసుకునే కూరగాయలు, మసాలాలన్నీ అడుగు వరకు పడుతూ ఉంటుంది రైస్కి. ఇగోండి ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి. ఇలా దగ్గర పట్టేటప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇగోండి ఇది రోస్ట్ అయిందో లేదో మనకి ఇలా అయినా చూసుకోవచ్చండి, ఒక మెతుకు పట్టుకొని. లేదు అని అంటే మనం వాటర్లో చేయి పెట్టి ఆ చేయిని ప్యాన్ కిందలో పెడితే వాటర్ని గుంజేసుకుంటుందండి, అలా అయినా చెక్ చేసుకోవచ్చు. లేదంటే చూడండి ఇలా ఏ స్పూన్ ఉంటే ఆ స్పూన్ని ఇలా గుచ్చుకోవాలండి. అప్పుడు వాటర్ చెమ్మ అనేది మనకి ఏం ఉండదు, డ్రైగా ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దాల్ కిచిడి రెడీ. మీరు కూడా నేను చెప్పిన కొలతల ప్రకారము ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బట్ బ్యాచిలర్స్కి అయితే ఇది ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ కూడా అండి, చిన్నపిల్లలు కూడా దీన్ని వాడచ్చు. ఇగోండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.